అందరికీ నమస్తే అండి. ఇటీవల రోజా గారు మాట్లాడుతున్నారండి. మా టైంలో అసలు మేమేదో ఎవరిని దాడి చేయనట్టు, ఏ సందర్భం లేనట్టు, ఇప్పుడేదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారం వాళ్ళ తల్లి గారి గురించి, వాళ్ళ మిస్సెస్ గారి గురించి మాట్లాడితే అరెస్ట్ చేయొద్దంటే ఏం చెప్పాలి? వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. వీళ్ళని అసలు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అరెస్ట్ చేయకూడదు. ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు? మీరు నోరు జారి అనేక రకాలుగా టీడీపీ వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేక అరెస్ట్ చేశారు తప్పితే ఎవరి మీద దౌర్జన్యం చేయాలనో ఇంకోటనో తెలుగుదేశం కార్యకర్తలకు లేదు. మీరు గతంలో మీ అధికారం ఉన్నప్పుడు కొల్లు రవీంద్రన్ అయితేమి, అచ్చెన్నాయుడిని అయితేమి, దేవినేని ఉమా అయితేమి, ఎంతమందిని పట్టాభిని అయితేమి దాడులు చేసి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అరాచకం చేశారు. కానీ ఇవాళ అంపటి రాంబాబు స్పష్టంగా రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి తప్పుగా మాట్లాడారని కార్యకర్తలు ఆగ్రహించారు తప్పితే, కార్యకర్తలు అయితే జనం అయితే మీరు వాగుడికి జనం రియాక్ట్ అయ్యారు తప్పితే ఎవరు రియాక్ట్ అవ్వాల. అంతకుముందు మీరు ఏదో దౌర్జన్యం మేము అసలు చేయలేదు, మేము ధర్మపాలన చేసామని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి మీదే 4 సార్లు మీరు దాడి చేశారు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి గతంలో 3 సార్లు చేసిన వ్యక్తి అని కూడా లేకుండా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు 3-4 సార్లు ఆయన మీటింగుల మీద దాడి చేసి ఆయన గాయపరచాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే ఇంటికి తాళ్ళు కట్టారు. గుర్తుపెట్టుకోండి రోజా గారు, ఇవాళ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ మీ నోటి దూల వల్లనే, మీ వైసీపీ బ్యాచ్ వాగుడు వల్లనే మీ మీద అరెస్టులు కానీ, కార్యకర్తలు చెలించి స్పందించడం కానీ జరుగుతుంది తప్పితే ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి కక్ష సాధింపు చర్య లేదు. ఈ తప్పు చేసిన వాళ్ళ మీద, మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. మీరు మీ వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టిన దాఖలాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అనే అధికారం, అనే అర్హత నీకు కానీ, విడుదల రజనీకి కానీ ఎవరికీ లేదు. మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు మా మీద దాడులని. మీరు దాడులు చేయబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు తప్పితే, కూటమి నాయకులు ప్రతిఘటిస్తున్నారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు మీ జోలి రాలేదు. దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై హింద్.